హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను గోంగూర అలాగే ఎండి మెత్తాళ్ళతోటి కలిపి కూర అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. అలాగే చాలామంది చాలా విధాలుగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్లిప్ చేయకుండా, చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి అలాగే 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేయాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూను పసుపు కూడా వేయాలి. అలాగే ఒక స్పూన్ వేస్తున్నాను. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కూడా వేసుకోవాలి. మేము కారం కొంచెం తక్కువగానే తింటామండి, అందుకని కొంచెం తక్కువగా వేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేయచ్చు. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసాను. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసానండి. ఇప్పుడు గోంగూర అయితే కడుగుతున్నాను. గోంగూర 4-5 నీళ్ళల్లో కడుక్కోవాలండి, లేకపోతే చాలా ఇసుకుంటుంది. ఆకుకూరల్లో ఇసుకుంటుంది కదండి, కొంచెం బాగా కడుక్కోవాలి. ఇంక నేనైతే గోంగూర మొత్తం వేసేస్తున్నాను. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అండి. నేనైతే వారానికి 4 సార్లు అయినా ఏదో ఒకటి వేసి వండుతానే ఉంటాను. ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసేయాలి. ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి. ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. పచ్చిమిర్చి టమాటా అయితే ఉడకదు కదండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇదనే కాదండి, ఏ కూర అయినా మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే కూర బాగుంటుంది, టేస్ట్ కూడా బాగొస్తుంది. ఇప్పుడు మెత్తాళ్ళు అయితే శుభ్రం చేస్తున్నాను. అయితే మెత్తాళ్ళు తొందరగా శుభ్రం అవ్వాలి, అలాగే ఇసుక లేకుండా ఉండాలి అంటే ఒక చిట్కా అయితే చెప్తానండి. ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలండి. అలా నానబెడితే ఇసుక మొత్తం నీళ్ళల్లో వచ్చేస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి, తొందరగా శుభ్రం అవుతాయి. నేనైతే మెత్తాళ్ళ కూరలోకి ఉల్లిపాయ టమోటా కొత్తిమీర అయితే కట్ చేశాను. ఇంకా ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసానండి. వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఇవి రెండు చూసారు కదా, ఇక్కడ మెత్తాళ్ళు ఎంత శుభ్రంగా వచ్చేసాయో. తొందరగా అయిపోతుందండి పని కూడా, అంత రిస్క్ ఉండదు. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి, బాగా ఫ్రై చేయాలండి, లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వస్తుంది. ఇక్కడ ఒక స్పూను పసుపు కూడా వేసాను, అలాగే ఒక స్పూను కారం కూడా వేయాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి, గోంగూరలో వేశారు కదా ఇందులో కూడా వేయాలా అంటే వేయాలండి. దేని రుచి దానికే కదండి, ఇందులో కూడా వేసి కూరలాగా చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా ఫ్రై అయిన తర్వాత అయితే మెత్తాళ్ళు వేసేసి కొంచెం ఫ్రై లాగా చేయాలండి. చూసారు కదా, ఇలా వేసి మొత్తం కలిపి కొంచెం ఫ్రై లాగా చేయాలి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసి కొంచెం ఉడకనివ్వాలండి, ఒక 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఆయిల్ పైకి ఎలా తేలుతుందో, ఇంకా ఆయిల్ ఇలా పైకి తేలితే కూర ఉడికిపోయినట్టే. ఇంకా గోంగూర అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా పైకి ఇలా కలుపుకోవాలండి, లేకపోతే మెత్తాళ్ళు చిదురులాగా అయిపోతాయి. ఇలా పైకి ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి.